మరి మరి పరిశుద్ధ గ్రంథంలో 133వ కీర్తన మొదటి వచనం చదవండి. 133వ కీర్తన మొదటి వచనం చదవండి. అయితే ప్రియులరా, ఈ యొక్క కీర్తనలు సుమారుగా 150 కీర్తనలు అధ్యాయాలు ఉన్నాయి కదా. వాటిలో మరి దావీదు ప్రత్యేకంగా 73 కీర్తనలు కనుక దావీదే రచించాడు. కొంతమంది అయితే మరి యొక్క కోరాహు కుమారులు రాశారు, సొలొమోను రాశాడు, అలాగనే మరి మోషే కూడా ఈ యొక్క కీర్తనల గ్రంథం అనేటువంటిది రాశాడు. మనసుంచి ఒక మాట చెప్తా ఉన్నాడు. కీర్తనలు 133:1 చదివి వినిపించండి, గమనించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చాలు గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క దావీదు రాసినటువంటి ఈ యొక్క దావీదు ఏం చెప్తా ఉన్నాడంటే, తన హృదయంలో మరి భావించుకొని మనం అంటుంటాం కదా, హృదయం నిండిన దానిని బట్టి మన నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకనే తన హృదయంలో మరి దావీదు ఆయనను మరి ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి, ఆయన విలీనమై ఉండాలి, ఆయనను కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. ఈ యొక్క సమాజంలో అనేకమైనటువంటి చోట్ల మనం చూసినట్లయితే ఈ ఐక్యత ఎక్కడ ఉంటుందంటే కుటుంబాలలో ఈ ఐక్యత కనిపిస్తూ ఉంటుంది కదా. మరి యొక్క బంధుమిత్రుల యొక్క ఐక్యత కనిపిస్తూ ఉంటుంది, అన్నదమ్ముల మధ్య యొక్క ఐక్యత కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఈనాడైతే మరి ఐక్యత అనేటువంటి కొదువై ఉన్నది, కానీ ప్రాముఖ్యంగా ఈ యొక్క ఐక్యత అనేటువంటిది కుటుంబాలలో ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ మరి అట్టి ఐక్యత కలిగి జీవించాలి, మరి ఐక్యత కలిగి సమావించాలి. అలాగనే బైబిల్లో చెప్పబడినటువంటి ఫలాలు ఉన్నాయి కదా, ఆత్మ ఫలములు అనేకములని అన్నారు. మరి అట్టి ఫలములలో ప్రేమ, శాంతి, సమాధానము, మంచితనము అనేటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో అట్టి ఫలములు కూడా అవన్నీ కూడా మీరు ఆచరిస్తూ పాటిస్తూ అవన్నీ మీలో కలిగి ఉండాలి. అట్లా ఉంటేనే మీరు ఐక్యత కలిగి జీవిస్తారు అని చెప్పేసి మరి యొక్క బైబిల్ చదివిస్తూ ఉంది. ఓపిక కలిగి ఉండాలి. మరి ఎవరేదన్నా అన్నా కూడా మినిమం మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నించాలి. మనము ఓపికతో వారితో ఐక్యత కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి. కానీ ప్రియ సహోదరులారా, మరి దేవుడి యొక్క దినాన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరంతా కూడా ఐక్యత కలిగి జీవించండి అని చెప్పేసి సెలవిస్తూ ఉన్నాడు. అయితే మరి ఇటు ఐక్యత గురించి మనం దేవుని యొక్క మాటల్లో రెండు విషయాలను మనం చెప్పుకొని, మరి ఆ యొక్క దావీదులో కలిగినటువంటి తలంపులు, అతనిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఒక 2 మాటలు పంచుకుందాం. అలాగనే మరి నేను చిన్నవాడినైనా సరే నా పక్షమున యెహోవా ఉన్నాడు, నా యొక్క యుద్ధం యెహోవాదే కనుక నేను అతనితో పోరాడుతానని చెప్పి అంటే, సౌలు అంటాడు, మరి నువ్వు అతనితో పోరాడడానికి మరి నీకు ఏమన్నా ఆయుధాలు కావాలా? ఏమంటాడంటే, అయ్యా మరి నాకు ఈ ఆయుధములు అన్నీ నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు నేను గొర్రెల కాపరులుగా ఉన్నప్పుడు నేను ఏ ఆయుధంతో యొక్క సింహాల మీద పోరాడలేదు, ఈ యొక్క ఎలుగుబంటుల మీద నేను పోరాడలేదు. నేను ఎలుగుబంటులు చీల్చిన వాడను, సింహాలను సైతము వాటిని కూడా నేను చీల్చిన వాడను, వాటిని చంపేసినటువంటి వాడను. నాకు ఏ ఆయుధం లేదు, నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి నేను యొక్క ఆ గొల్యాతును నేను అంతమొందిస్తానని చెప్పేసి అతను చంపడం జరిగింది. ఆ సమయమున మరి ఇక అనేక మంది అక్కడున్నటువంటి ప్రజలు, అక్కడున్నటువంటి మరి యొక్క చివరికి ఆ యొక్క రాజు కొడుకు యోనాతాను కూడా ఇతను ఇష్టపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా మరి యొక్క దావీదును అందరూ కూడా అభినందించారు, దావీదును అందరికీ జయజయలు పలికారు, దావీదును అందరూ కూడా ఐక్యతతో కలిగి వారందరూ కూడా దావీదుని ఎంతో మరి ఆయన్ను హృదయంలోకి ఆహ్వానించేటువంటి ఐక్యత ప్రేమతో అతను తీసుకున్నటువంటి సమయంలో కనపడతా ఉంది. తనను రాజుగా నియమించాలి, మా అందరిపైన రాజుగా నీ ఉండాలి అని చెప్పి అందరూ కూడా అతనికి పట్టాభిషేకం చేశారు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం గమనిస్తే ఆ యొక్క శత్రువుగా అసూయతో ఉన్నటువంటి ఆ రాజు కొడుకు కూడా ఏమంటాడో తెలుసా దావీదుతోటి, దావీదా నీవు రాజుగా ఉందుగాక, నేను నీకు సహకరణై ఉంటానయ్యా అని చెప్పేసి
రాజు కొడుకు సైతం కూడా ఇతనితో చెప్పాడు. అనగా అక్కడ ఉన్నటువంటి సకలమైనటువంటి యొక్క జనాంగం అనేక మంది దావీదుకు పట్టాభిషేకం చేశారు. యూదా వారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అనేక మంది వారు శత్రుత్వం కలిగి ఒకరంటే ఒకడికి పడదు, ఒకడంటే ఒకడికి ఇష్టం ఉండదు. ఒకరు ఒక మాట అంటే మరి మరొక మాట అంటారు. నేనేంటూ అక్కడికి వెళ్ళేది, వాళ్ళేంటి నేను ఇక్కడికి వెళ్ళేదని ఒకరొకరు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కనపడుతూ ఉంటారు, పొత్తు లేనటువంటి స్థితిలో ఉంటారు. అయితే మరి గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క దావీదు పట్టాభిషేకం తీసుకున్నాడో, ఎప్పుడైతే దావీదు తను ఆ యొక్క పదవిని స్వీకరించాడో, సింహాసనం ఎక్కాడో, అనంతరం అక్కడ ఉన్నటువంటి అనేక మంది కంట మరి పడనటువంటి శత్రువులు సైతం కూడా ఐక్యత అనేటువంటిది వారి మధ్యలో నిలిపాడట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎవరికి, యోధా వారికి, ఇజ్రాయెల్ ప్రజలకు అసలు పడదు. కానీ ఇతను రాజు అయిన తర్వాత ఆ యూదా వారిని, ఇజ్రాయెల్ ప్రజలంట వారు సమాధానంగా ఉండేటట్టుగా ఇతను ఏర్పాటు చేశారు. వారందరూ ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి జీవించేటట్టుగా వాళ్ళందరినీ అట్లా సమకూర్చాడు. ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఏర్పాటు చేశాడంట. అయితే ప్రియా సహోదరులారా, మరి దేవుడు కోరుకునేది ఏమిటంటే, మన ప్రభు అయినటువంటి యేసయ్య ఈ రోజున నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఆయన కోరుకునేది ఏమిటంటే, ఆయన ఇష్టపడేది ఏమిటంటే, మన మధ్యలో మనల్ని ఇష్టపడేది ఏంటంటే తెలుసా? ప్రాముఖ్యంగా ఆయన అంటాడు, అయ్యలరా మీరంతా దయచేసి నా కుమారులుగా ఉన్నటువంటి నా యొక్క బిడ్డలారా, మీరు దయచేసి నా మాట ఆలకించండి అని చెప్పి ఆయన మొరెత్తి గలమెత్తి చెప్తా ఉన్నాడు. ఏమంటే, మీరందరూ ఐక్యత కలిగి జీవించండి, మీ యొక్క కుటుంబంతో ఐక్యత కలిగి జీవించండి, మీ యొక్క అన్నదమ్ములతోటి, మీకున్నటువంటి బంధువులతోటి, ఎవరైతే మీరంటే పడరో, ఎవరంటే మీకు ఇష్టపడరో, ఎవరంటే మీకు శత్రువులుగా అనేటువంటి వారు ఉంటారో, ఎవరైతే మీరు మిమ్మల్ని అసహించుకుంటూ ఉంటారో, మిమ్మల్ని నెట్టివేస్తూ ఉంటారో, ఎగతాళి చేస్తూ ఉంటారో, అటు వారందరికీ కూడా ప్రార్థన చేసి వారందరితో ఐక్యత కలిగి జీవించండి. ఈ యొక్క దినాన్ని మొదలుకొని వచ్చే వారం వరకు కానివ్వండి, లేకపోతే రోజు కానివ్వండి, దేవుడు మనలో ఉన్నటువంటి దోషములు మనలో లేవా? మనలో కనీసము మరి ఆ యొక్క వస్తువుల రూపంలో కానీ, లేకపోతే తిండి రూపంలో ఏదో ఒక రూపాన మనము అబద్ధమైనటువంటి ఆడమా? మన యొక్క సంపాదన రీతిలో అబద్ధమైనటువంటి ఆడుతాం. మనలో ఉన్నటువంటి ఏదో ఒక దోషం అనేటువంటిది మనలో ఉంది కదా. మరి అట్టి దోషాన్ని, మరి అట్టి పాపాన్ని దేవుడు సంపూర్ణంగా మనం అందరూ క్షమించి తన స్వరక్తము చేత కడిగి పరిపూర్ణులుగా చేసి మన కోసం ఆయనకు రక్తము కార్చాడు, మన కోసం ఆయన కృంగిపోయాడు, మన కోసం ఆయన అనేకమైనటువంటి దెబ్బలు తిని, అనేకమైనటువంటి ఇదిగో మరి యొక్క దూషణమైనటువంటి మాటలు ఆయన పడి, ఆయన యొక్క అదే మరి 53వ కీర్తనలో కూడా అక్కడ ఉంటుంది, ఆయన కనీసము స్వరూపమైనటువంటిది కూడా లేదు. ఆయన ఆ రూపంలో ఇదిగో మరి ఆయన కొరడా దెబ్బల చేత ఆయన వీపంతా దుక్కటినిలా దున్నినట్టుగా కనపడతా ఉంది. ఇవన్నీ కారణం ఎవరు? మనమే. మనలో ఐక్యత లేక, సమాధానం పడక మనం దేవుణ్ణి శిక్షిస్తూ ఉన్నాం. అందరూ అనుకుంటూ ఉంటారు, యేసు ప్రభుని ఆ రోజు సిలువకేశారు కదా, మనమే అని ఏదో చెప్తున్నారని మనం అట్లా అనుకోవడమే. కానీ వాస్తవంగా అక్కడ సిలువ వేసింది మనమే. పాపం ఎవరైతే చేస్తున్నారో అట్టివారే అనేటువంటి మాట సత్యం. అటు వారికి దేవుడు ఏమంటున్నాడు, మీ యొక్క దోషములు నేను క్షమిస్తాను, మీ యొక్క పాపములు నేను క్షమిస్తాను, కానీ నువ్వు చేయవలసింది ఒక్కటే పని, ఏమిటంటే నువ్వు ఐక్యత కలిగి జీవించు, సమాధానం కలిగి జీవించు. ఈ రోజున ప్రియ సహోదరులారా, దేవుడు స్పష్టంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా నీతో గద్దించి చెప్తా ఉన్నాడు, నీ సహోదరుల పట్ల నువ్వు ఐక్యత కలిగి జీవించు. హల్లెలూయా. దావీదైతే నా శత్రువు అని అనుకోలేదు, కానీ సౌలు అనుకున్నాడు కదా. ఇక్కడ ఆ శత్రువైనటువంటి ఆ యొక్క తన కొడుకే మరి యొక్క దావీదుతో ఉన్నటువంటి స్నేహబంధం అంతింత కాదు. వారు ఏమంటారో తెలుసా? ఇదిగో యోనాతానా, మన యొక్క స్నేహం ఏ విధంగా ఉందంటే, ఈ యొక్క మనుషులు ఎవరు మన స్నేహాన్ని విడదీయలేరు. ఈ యొక్క మనుషులు మన మధ్యలో ఉండేటువంటి వారు ఎవరు కూడా మన యొక్క స్నేహ బంధాన్ని వాళ్ళు అంతమొందించలేరు. మన యొక్క స్నేహం అనేటువంటిది ఆ యొక్క మరణము తప్ప మన స్నేహాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు అనేటువంటి తీర్మానం వారు తీసుకున్నారంట. హల్లెలూయా. 1 సమూయేలు 18వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివి వినిపించండి. తన స్నేహాన్ని బట్టి
తనలో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహ బంధములను బట్టి అతనంట పోయి కొన్ని బహుకరించాడంట, కొన్ని గిఫ్ట్గా ఇచ్చాడంట అతనికి. ఇదిగో నువ్వు నా స్నేహితుడివి, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. అది జీవితాంతం గుర్తుండిపోవాలి. మనం అనుకుంటా ఉంటాం ఏమని, రే మరి నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు కదా. ఇది ఫ్రెండ్షిప్ డే వచ్చినప్పుడు స్నేహితులతో మనం ఏం చెప్పుకుంటా ఉంటాం, ఏదన్నా తీసుకెళ్ళి ఇదిగో గిఫ్ట్గా నేను నీకు ఇస్తా ఉన్నాను, ఇదిగో నా స్నేహానికి గుర్తు ఇది అని చెప్పి మనము ఒకరినొకరము ఇచ్చుకుంటాము కదా. అలాగునే మరి యొక్క యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఒక కత్తిని, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటిని, ఆ యొక్క విల్లును, నడికట్టునంట అతనికి బహుకరించాడట. ఎందుకంటే మరి ఈ యొక్క కలిగేటువంటి విపత్తు అనేటువంటిది యోనాతాను గమనిస్తూ ఉన్నాడు. మరి అతనికి పొంచినటువంటి ఆపదను గమనిస్తూ ఉన్నాడు. తన స్నేహితుడికి ఆపద కలిగిద్దేమో, మరి నా స్నేహితుడు చనిపోతాడేమో, నా యొక్క స్నేహితుడిని నా స్నేహితుడిని నేను కాపాడుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో అంట ఆ విల్లుని, ఆ యొక్క దుప్పటిని, కత్తిని అవి ఇచ్చాడట. ఎందుకంటే తన ప్రాణరక్షణ కోసం. ఒకవేళ ఒంటరి వాడై మరి యొక్క చలికి బయట మరి పడుకున్నటువంటి సమయంలో తనకి రక్షణగా, అలాగనే శత్రువులు తన మీదకి రాకుండా తను మరి ఇచ్చేటువంటి ఆ యొక్క విల్లులు కానివ్వండి, ఇవన్నీ కూడా తనకు గిఫ్ట్గా ఇచ్చాడు. మరి తన ప్రాణ స్నేహితుడి కోసం అతను ఇచ్చాడు. అంతేకాదు కానీ వారి మధ్యలో ఉన్నటువంటి మధుర స్నేహం ఏంటో తెలుసా, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహం అనేటువంటిది ఒకానొక దినాన తను ఈ యొక్క గిల్బోన్ అనేటువంటి కొండ దగ్గర యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క యుద్ధంలో ఈ యొక్క సౌలు కానివ్వండి, తన అనుచరులు కానివ్వండి, తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతులు అనేక మంది కూడా ఆ యొక్క యుద్ధంలో చనిపోయారు. వారు చనిపోయినప్పుడు ఎప్పుడైతే వారు చనిపోయారో ఆ సమయంలో అనంట ఈ యొక్క విషయం తెలిసినటువంటి యొక్క దావీదంట తన స్నేహితుడు ఆ యుద్ధంలో చనిపోయినటువంటి మాట తెలిసిందో తెలియదు, దుఃఖాక్రాంతుడై ఏడుస్తూ ఎలుగెత్తి ఎలా ఏడుస్తున్నాడట, ఆడపిల్లలు ఏడ్చినట్టుగా ఏడుస్తూ ఉన్నాడట. ఆ ఆడపిల్లలు కన్నీరు కారుస్తున్నట్టుగా తన గుండెల బాదుకుంటూ, నా స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా, నీకు ఎంత విపత్తు జరిగిందని చెప్పి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాడట. చూడండి మరి అతను ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, అతనిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఐక్యత అనేటువంటిది మరి ఎంత దుఃఖానికి, ఎంత అర్థానికి దారితీస్తుందో చూడండి. 2 సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనంలో, నీవు నాకు అతి మనోహరుడు అయి ఉంటివి, నీ నిమిత్తం నేను బహు శోకం పొందుతున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అధికమైనటువంటి ప్రేమ. చూడండి మరి కొంతమంది స్త్రీలు అంటే ఆడవారు వారి యొక్క స్నేహం చేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారట. ఇప్పుడు ఒక అమ్మాయి స్నేహం చేసినప్పుడు వారిద్దరు ఇడిపోయేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, లేదా మరణించినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని ఏంటంటే ఏడుస్తారు కదా, ఏడుస్తారు వెంటనే. అమ్మాయి నేను ఇట్లా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇట్లా పలానా ప్రాంతం నేను వెళ్తున్నాను, మన ఇద్దరం విడిపోతున్నాం అనేటువంటి ఆ మాట తెలవడం ఆలస్యం, వెంటనే భయంకరంగా ఏడుస్తారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు కదా. అలాంటి ప్రేమ మరి వీళ్ళిద్దరిలో అక్కడ కనపడతా ఉంది. స్త్రీలు చూపించేటువంటి అటు గొప్ప ఆ ప్రేమను, స్త్రీలు ఏడ్చేటువంటి ఆ ఏడుపును తను ఏడుస్తూ ఉన్నాడట. ప్రియ సహోదరి సహోదరుల, నిశ్చయంగా చూడండి మరి ఈ యొక్క ఐక్యత అనేటువంటిది మనకి ఎలా కనపరుస్తూ ఉందో, ఈ యొక్క ఐక్యత అనేటువంటిది ఎంతవరకు తీసుకెళ్ళిందో, ఈ యొక్క ఐక్యత అనేటువంటిది తన ప్రాణం సైతం కూడా తనను మర్చిపోలేనటువంటి రీతిలో కనపరుస్తూ ఉంది. చాలామంది కూడా ఈ యొక్క స్నేహాలు చేస్తూ ఉంటారు, ఏదో తాత్కాలికంగా ఉండి లేనట్టుగా చేస్తూ ఉంటారు, ఏదో తాత్కాలికంగా నువ్వు నా ఫ్రెండ్ వర, నేను నీ ఫ్రెండ్ అన్నట్టుగా ఒక పై మాట చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిత్యముగా నిజమైనటువంటి స్నేహం కలిగి, నిజమైనటువంటి ప్రేమ కలిగి, స్నేహబంధం కలిగినటువంటి వారికి తెలుస్తుంది ఇటు బాధ. మరి అట్టి ప్రేమను మరి కలిగేటువంటి వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులరా, మరి దేవుడు ఏమంటున్నాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనములో, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలెను. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, కానీ వారు వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ
ఏకమై ఉండవలనని వారితో ప్రార్థించడం చాలు. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన వేకువజామున లేచి ఆయన మోకరించి దేవుడు ప్రాముఖ్యంగా ఏం ప్రార్థిస్తాడో తెలుసా? నాకు నా దగ్గర ఉన్నటువంటి శిష్యుల గురించే కాదు నేను ప్రార్థన చేసేది, నన్ను వెంబడిస్తున్నటువంటి వారి గురించే కాదు నేను ప్రార్థన చేసేది. ఎవరైతే ఏక మనసు కలిగి ఎవరైతే నా యందు ఉంటారో వారు ఏక మనసు కలిగి నన్ను ప్రార్థిస్తారో అటు వారందరూ కూడా అనేక మంది వారందరూ కూడా నేను వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారందరి గురించి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. దేవుడు సెలవిస్తూ ఉన్నా, ఇందు మీరు ఉండండి, నా తండ్రినితో ఏకమై ఉండాలంటే మీరందరూ ప్రార్థించండి. అంటే ఐక్యత కలిగి ఏక మనసు కలిగి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఏక మనసు అనగా అందరూ ఐక్యత కలిగి సమాధానం కలిగి ఒకరిని ఒకరు కూడా అర్థం చేసుకుంటూ మరి ఓపికతో మరి కూర్చొని ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన స్వరం వింటాడు, దేవుడు నిశ్చయముగా వారి యందు ఉంటాడని చెప్పేసి సెలవిస్తూ ఉంది. మనం అనుకుంటూ ఉంటాం, మనం అనేకమైనటువంటి రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు మనం ప్రార్థిస్తే సరిపోద్ది అనుకుంటా ఉంటాం. ప్రియా సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసు? నువ్వు ప్రార్థిస్తే సరిపోదు. నీవు అయ్యా అని చెప్పి రెండు చేతులు పైకెత్తి మొర చూపిస్తూ అయ్యా అని అంటే ఆయన మాట వినడు. ఆయన ప్రాముఖ్యంగా మరి యొక్క సంఘం యొక్క ప్రార్థన వినాలంటే, మరి దేవుని మొరపెట్టేటువంటివి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వేం చేయాలంట? నీ యొక్క సహోదరులతో ఐక్యత కలిగి ఏక మనసు కలిగి నిశ్చయులైన దేవునికి అది ఎదురు చూసేటువంటి వానిగా నువ్వు ఉంటూ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నిశ్చయుడై ఆయన కొరకు ఎదురు చూస్తావో అప్పుడు మాత్రమే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని యందు మీరుంటారు, ఆయన కూడా మీ గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తాడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఏక మనసు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి జీవించాలి, ఐక్యతతో ప్రార్థించాలి, ఐక్యతతో అన్ని ఆరాధించాలి, ఐక్యతతో దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, ఐక్యతతో ఒకరిని ఒకరు మాట్లాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను ఇదిగో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని యోనాతాను మీద వాగ్దానం చేశాడు? ఎవరు వాగ్దానం చేశాడంటే దావీదు. ఏమనంటే, ఇదిగో నువ్వు మరణించావు కదా, బహు శోకం చెందినటువంటి నీవు చనిపోయినను నీ యొక్క పిల్లల విషయంలో కానీ నీ యొక్క కుటుంబం విషయంలో కానీ ఎవరు ఉన్నా వారందరిని కూడా నేను ఆదరిస్తాను, వారందరికీ నేను తోడుగా ఉంటాను, వారందరినీ కూడా నా యొక్క మనసులో జ్ఞాపకం ఉంచుకుంటాను, నేను వారిని ఎల్లప్పుడూ విడవను, వారిని మర్చిపోను అని వాగ్దానం చేశాడు దావీదు కదా. మరి యుద్ధంలో అనేక మంది ఆ యొక్క యుద్ధంలో చనిపోయారట. మొత్తం ఎవరు? సౌలు కుటుంబీకులు మొత్తం కూడా, సౌలు కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ చనిపోయారు. ఆ యొక్క కుటుంబంలో ఎవరు లేరు. అక్కడ ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే శిబ అనేటువంటి ఆ యొక్క సైన్యాధిపతి ఒకడు ఉన్నాడు. అలాగనే మరి వారికి పరిచర్య చేస్తున్నటువంటి దాది ఆమె మిగిలి ఉన్నారు. ఆమె కూడా మరి ఎలాగూ ఉందంటే, ఆ యొక్క యుద్ధం జరిగేటువంటి సమయంలో మరి సౌలు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిప్పీయులు అనేక మంది ఆ యొక్క గిల్బాను కొండ దగ్గర యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యొక్క యుద్ధం చూస్తూ ఈ యొక్క ఆ దాది అంట చూడలేక మరి యొక్క యోనాతానుకు కొడుకు యోనాతాని ఆ యొక్క కొడుకునంట 5 ఏండ్ల వయసు గలవాడు ఆ అబ్బాయి. 5 ఏండ్ల వయసు గలవాడైతే ఆ అబ్బాయిని తీసుకొని మరి ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యొక్క సౌలు కుటుంబంలో అనేక మంది చంపబడతా ఉన్నారు, అనేక మంది ఓడిపోతూ ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరూ మరణమవుతూ ఉన్నటువంటి సమయంలో మరి అది చూసి ఓర్చుకునేటువంటి భయపడుతూ భయక్రాంతులకు గురై మరి ఈ యొక్క దాది అంట ఆ కుమారుణ్ణి ఎత్తుకొని పరిగెడతా ఉందట. పరిగెడుతున్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత త్రొట్టిల్లి కాలు జారి ఆమె పడిపోయేదట. ఆమె దాది అనేటువంటి ఆమె పడిపోతే తన చేతిలో ఉన్నటువంటి ఆ కుమారుడు ఉన్నాడు కదా. ఎవరు ఆ కుమారుడు? దావీదు స్నేహితుడైన కుమారుడు. అతను పడిపోయినప్పుడట ఆ సమయంలో ఆ పిల్లోడు కింద పడ్డ వెంటనే తన 2 కాళ్ళు విరిగిపోయాయట. విరిగిపోయినప్పుడు తన కుటుంబానికి వస్తే రాజవంశంలో ఉన్నటువంటి వారు కాబట్టి, ఇదిగో రాజుగా పరిపాలించినటువంటి ఆ యొక్క ఆ ప్రాంతమంతా తెలిసి ఉన్నది కాబట్టి వెంటనే మరి అతను వెళ్ళి ఆ యొక్క దాది ఆ కాళ్ళు ఇరిగినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి పెంచి పెద్దవాడిని చేసి మరి అక్కడ మనము గమనించినట్లయితే అక్కడ జాద అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. జాద గాని ఇంటిలో వారు కాపురం ఉన్నారు. ఆ యొక్క ఇంటిలోనే
పెరుగుతూ ఆ యొక్క ఇంటిలోనే మరి పెద్దవారై ఉన్నప్పుడు తను పెళ్లి చేశారు, పిల్లలు ఉన్నారు. అట్లా ఉన్నటువంటి సమయంలో కొంతకాలం జరిగిన తర్వాత మరి దావీదు రాజు అయిన తర్వాత ఇతను అన్నాడు, తన స్నేహితుని గుర్తొచ్చి తన స్నేహితుడిని జ్ఞాపకం చేసుకొని అంటా ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి యొక్క సైన్యాధిపతులను పిలిచి అంటాడు, ఇదిగో మరి నా యొక్క స్నేహితుడైనటువంటి యోనాతాను తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? తన స్నేహానికి గుర్తుగా, మేము కలిగినటువంటి యొక్క ఐక్యతకు గుర్తుగా మరి తన కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారేమో చూడండి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారులతో చెప్తే, వారు వెళ్ళి మరి అంత సంచరించి అనేకమైనటువంటి చోట్ల మరి వెతికి తను సమాచారం ఏమని తెచ్చాడో తెలుసా? అయా రాజా దావీదా, మరి నీ స్నేహితుడైనటువంటి యోనాతాను కొడుకున్నాడు. అతను మరి కుంటివాడు, ఆ యొక్క జాదుగాని అనేటువంటి ఆ ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. మీ యొక్క సౌలు కుటుంబానికి సంబంధించినటువంటి అనగా యోనాతాను కుటుంబానికి సంబంధించినటువంటి వారిలో ఒక్కరే మిగిలి ఉన్నారు. సీబా అనేటువంటి సైన్యాధిపతి మిగిలి ఉన్నాడు. ఈ యొక్క ఆ దాది సీబా, అలాగనే మరి యొక్క యోనాతాను కొడుకు, అతని పేరు మెపిషా బేతు అతని పేరు కదా. అయితే మరి మిగిలి ఉన్నటువంటి ఈ వ్యక్తులు వీళ్ళు ఉన్నారని సమాచారం తెచ్చి దావీదుతో చెప్పారు. దావీదుతో చెప్పగా దావీదు ఆయన అంటున్నాడు, వెంటనే వెళ్ళి నా యొక్క స్నేహితుడు కుమారుణ్ణి తీసుకొని రండి. అతను అక్కడ ఉండడానికి వీల్లేదు, అతను నా యొక్క స్నేహితుడు కుమారుడు కనుక తను తీసుకురండి, నేను అతను పోషిస్తాను. నేను ఎక్కడైతే భోంచేస్తానో నా దగ్గర అతను భోంచేస్తాడు. నేను ఎక్కడికైతే ఏ దుస్తులైతే ధరిస్తున్నానో అట్టి దుస్తులు కూడా నా స్నేహితుడు కొడుకు ధరించాలి, తీసుకురండి అని చెప్పి తన ఐక్యతకు గుర్తుగా, తన ప్రేమకు గుర్తుగా తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క యోనాతాను కొడుకుని ఇతను వెతికి మరి తీసుకొచ్చి తన దగ్గర పెట్టాడు. అయితే ఒకానొక దినమున మరి ఈ యొక్క దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము కదా, అబ్షాలోము ఏం చేశాడంటే తన తండ్రి మీదనే మరి పగపించుకొని, తన తండ్రి మీదనే మరి యుద్ధానికి కాలు దువ్వి, మరి తన తండ్రిని, తన సైన్యాన్ని అనేక మందిని ఓడించాలని చెప్పేసి తను పన్నాగం పెట్టుకొని మరి అతనితో చెప్తా ఉన్నాడు, మరి రేపటి దినాన మనము దావీదు అనబడినటువంటి ఆ మహారాజు ఉన్నాడు కదా నా తండ్రి, అతని మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి అతను ప్రకటించుకున్నాడు. అయితే ఆ సమయమున ఈ యొక్క దావీదు అరణ్యానికి వెళ్ళవలసినటువంటి సమయంలో వచ్చినప్పుడు, తన అరణ్యానికి బయలుదేరేటువంటి సమయంలో ఇతను ఏమంటాడో తెలుసా? తన కుమారుడు అబ్షాలోము ఏమంటున్నాడు, నా దెబ్బకి నా తండ్రి పారిపోయాడు రా అని చెప్పేసి పక్కన చెప్పుకుంటా ఉంటారు. పక్కన ఉన్నటువంటి అంటారు, నీ తండ్రికి పారిపోయింది నిన్ను చూసి కాదు, నీ తండ్రి ఒకప్పుడు సింహాలను సీల్చినటువంటి వాడు, నీ తండ్రి ఒకప్పుడు ఎలుగుబంటులను చంపినటువంటి వాడు, తండ్రితో ఆశమాష కాదు నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో నా తండ్రి నన్ను చూసి పారిపోతున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ తండ్రి కొడుకు అని నిన్ను వదిలేసి తాను తగ్గించుకొని అరణ్యం వెళ్తున్నాడు రా అని చెప్పి పక్కనోడు చెప్పగా అతను సైలెంట్ అయిపోయాడట. ప్రియా సహోదరులరా, మరి దావీదు తనట అరణ్యానికి వెళ్ళేటువంటి ఆ యొక్క సమయంలో అనేక మంది రాజులు వచ్చారు, మరి ఈ యొక్క ప్రావీణ్యత కలిగినటువంటి వారు వచ్చారు, అనేక మంది సైన్యాధిపతులు ప్రజలు వచ్చారు, అలాగనే మరి ఆ యొక్క ఏలుబట్లో ఉన్నటువంటి అనేక మంది వచ్చి తన అరణ్యం వెళ్తున్నటువంటి సమయంలో అందరూ ఆ విడ్గోలు పలకడానికి వచ్చారు. విడ్గోలు పలికి ఏడ్చేటువంటి వారు, కన్నీరు కారుస్తున్నటువంటి వారు అనేక మంది వచ్చారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క మాటను మనము గమనించినట్లయితే 2 సమూయేలు 9:1 అక్కడ కనపడతా ఉంటుంది. అయితే ప్రియా సహోదరులారా, అక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మరి నా యొక్క స్నేహితుడు కుమారుడు ఉన్నాడు కదా, యోనాతాను ప్రాణంగా ప్రేమించినటువంటి నా యోనాతాను, అతని కుమారుడు నేను పిలుచుకొచ్చాను కాదు, ఏడే అతను ఎక్కడున్నాడు? మరి అందరూ నన్ను పలకరిస్తూ ఉన్నారు, నేను అడుగుకు వెళ్తా ఉంటే అతను ఏడని చెప్పి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. దావీదు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ యొక్క షిబా అనేటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క బెబ్షెబోతు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వచ్చి దావీదుతో అబద్ధాలు చెప్తా ఉన్నాడట. దావీదు రాజా,
అతను మరి దావీదు ఆయన రాజు వీడ్కోలు చెప్పడానికి రావా అని అంటే నేను రాను అని చెప్పేసి అన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడని అబద్ధాలు చెప్పాడు. దాని గురించి ఆయన మరి నేను కృతజ్ఞత కలిగి ఎంతో ప్రేమతో నేను అతన్ని పిలిపించి నా దగ్గర భోజనం చేపిస్తే అంత ప్రేమగా ఐక్యత కలిగి నేను జీవిస్తూ ఉంటే మరి అతను కనీసం కూడా మరి నన్ను పలకరించడానికి రాలేదని చెప్పి తను బాధపడ్డాడట. అయితే మనం గమనించినట్లయితే తిరిగి వచ్చేటువంటి సమయంలో అప్పుడు ఈ యొక్క మెఫీషోబెతు అనేటువంటి వ్యక్తి వెళ్ళాడట. అయ్యా నన్ను క్షమించండి, ఆ యొక్క దినమున మీకు వీడ్కోలు చెప్పడానికి నేను రాలేకపోయాను. మరి ఆ యొక్క సమయమున మరి నాకు కలిగినటువంటి ఆ యొక్క కంచరగాడిద మేపేటువంటి వ్యక్తి తీసుకొచ్చేటువంటి వ్యక్తి లేక నేను రాలేకపోయాను. నాకు 2 కాళ్ళు లేవు కనుక నేను రాలేకపోయానయ్యా, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన కోసం, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కలిగి, ఆయనతో ఐక్యతతో కలిగించినటువంటి కృతజ్ఞత కలిగి ఇతనట ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో కనీసం ఆ యొక్క యూదులంట వారానికి రోజుకొచ్చేసి 7 సార్లు అంట కాళ్ళు చేతులు కడుక్కోవాలట. రోజుకొచ్చేసి ఆ 2 పక్కల గడ్డం కత్తిరించుకోవాలంట యూదులు. కానీ ఆయన గడ్డం చేసుకోలేదు, మరి కాళ్ళు కడుక్కోలేదు, ఆ స్నానం చేయలేదు, బట్టలు ఉతుక్కోలేదు. ఆయన దావీదు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క స్నేహితుడైనటువంటి ఈ యొక్క యోనాతాను తనలో కలిగినటువంటి ఆ ప్రేమ తన కుమారుల్లో వచ్చింది. ఆ యొక్క ప్రేమ తన కుమారులో కనపడుతూ ఉన్నది. తనను బట్టి శోకం నుండి అన్నట్టు ఇతను అంటే దావీదు తన స్నేహితుని బట్టి ఏడిస్తే దావీదుని బట్టి ఈ యొక్క యోనాతాను కుమారుడు ఇతరుని గురించి ఏడ్చాడట. చూడండి ఎంత ప్రేమ, ఎంత ఐక్యత. ఈరోజు ఆ పాఠం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. అట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఈ యొక్క మెఫీషోబెతు ప్రేమ కలిగినటువంటి వాడే కనుక దావీదు యోనాతానును ప్రేమించాడు కదా. యోనాతాను కొడుకు దావీదును ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఈ యొక్క యోనాతాను కొడుకు ఏమంటున్నాడు, నువ్వు పెట్టినటువంటి భిక్షతో నేను బ్రతుకుతూ ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు, నిన్ను వీడ్కోలు చెప్పడానికి నేను రాలేకపోయాను, నన్ను క్షమించు, నన్ను నా పక్కనున్నటువంటి ఆ యొక్క ఆ పని మనిషి వాడు నన్ను మోసం చేశాడు, అందుకే నేను రాలేకపోయాను అని చెప్పి తను బాధను చెప్పుతూ ఉంటున్నాడు. ఆ ప్రేమ చూడండి ఎలా కంటిన్యూ అవుతా ఉందో. ఈయన ఏమంటున్నాడో తెలుసా, తన హృదయం నొచ్చుకొని దావీదు అంటున్నాడు, ఇదిగో నీవు మీ నాయనయ్య అనగా మీ తండ్రి వాళ్ళ నాన్న కదా, మీ నాయన ఉన్నటువంటి సౌలు సంపాదించినటువంటి ఆస్తులు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, అనేకమైనటువంటి యొక్క మరి యొక్క నదులు ఉన్నాయి, బావులు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఉన్నాయి. మీ ఆస్తులన్నీ కూడా మీరు పనిచేసుకోండి. ఇక ఆ యొక్క సిబా అనేటువంటి వ్యక్తి మీరిద్దరు వెళ్ళి పనిచేసుకొని మీ యొక్క పంట పొలాలు పండించుకొని మీరు వెళ్ళండి, ఇంకా వెళ్ళి మీరు చేసుకోండి అంటే నేను ఏమంటాడో తెలుసు, అయ్యా నేను దయచేసి మిమ్మల్ని విడిచి నేను వెళ్ళను, మీరు నాకు చాలు, నాకు ఈ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు, నాకు మా తాతలు సంపాదించినటువంటి ఆస్తులు నాకు అక్కర్లేదు, ఆ యొక్క పంట పొలాలు మాకు అక్కర్లేదు, ఆ యొక్క గాడిదలు గుర్రములు రథములు ఏవి కూడా నాకు అక్కర్లేదు, నాకు నీ స్నేహం చాలు, మీరు చూపించినటువంటి ఆ ఐక్యత చాలు, మీరుంటే నాకు చాలు అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. చూడండి ఈ రోజున ఎంత బలం కలిగినటువంటి ఐక్యత చూడండి, ఎంత ప్రేమతో అతనికి విన్నవించుకుంటున్నాడో చూడండి. ఆయన ఏమంటున్నాడో తెలుసా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి 8వ వచనం 2 సమూయేలు 9వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, అక్కడ ఎంత దిగజారి ఎంత తక్కువ చేసుకుని అతను మాట్లాడుతున్నాడో చూడండి. 2 సమూయేలు 9వ అధ్యాయము 8వ వచనం. ఎవరు? మెఫీషోబెతు అతను అంటున్నాడు, అనగా సౌలు మనమడు అతను అంటున్నాడు, అయ్యా దావీదు రాజా నీకు నమస్కారములు, కానీ నేను ఎలాంటి వాడిని తెలుసా, సచ్చిన కుక్క వంటి వాడనై నా ఎడల దయ చూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడు. చాలు ప్రియా సహోదరులారా, మనం గమనించినట్లయితే ఈ రోజున మనం దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అయ్యా నీ యొక్క ప్రేమ నాకు చాలు, నీ యొక్క దయ నాకు చాలు, నాకు ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు, నాకు ఎవరో ఆశ చూపించినటువంటి వీటన్నిటి మీద నాకు ఆశ లేదు, నీవుంటే నాకు చాలు. నీవు చూపినటువంటి ఆ దయలో, నీవు చూపినట్టు ఆ ప్రేమ, ఆ యొక్క చూపులో నేను చాలా అర్హుణ్ణి కాదు, అసలు నేను కుక్క వంటి వాడిని, నువ్వు భోజనం పెడితే నేను తిన్నాను,
అని ఒక రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి దావీదుతో చెప్తా ఉన్నాడు. అసలు ఈ యొక్క రాజ్యాధికారం కలిగినటువంటి వారు అంత మాటలు అనవలసినటువంటి అవసరం ఏంటి? ఒక అధికారము, ఇదిగో ధనానికి కొదువు లేదు, మరి వాళ్ళ ఆస్తి అంతస్తులకు కొదువు లేదు, అలాగా ప్రముఖులకు అనేకమైనటువంటి యొక్క జనాంగానికి ఆ యొక్క దాసులు కొదువు లేనటువంటి వారు తను తగ్గించుకోవడానికి గల కారణం ఏంటి అంటే, కేవలము తను తగ్గించుకోవడానికి కారణం ఏంటంటే తను ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ అతనిలో ఉన్నది కనుక తను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. దావీదు అబ్రహాముతో దేవుడు అంటున్నాడు తెలుసా, అబ్రహామా నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉండేటట్లు నేను చేస్తానంటున్నావు. అటు ఆశీర్వాదం, అటు ఘనత, అటు యొక్క ఆ ప్రభావములు, దీవెనలన్నీ కూడా మనం పొందుకోవాలంటే ప్రాముఖ్యంగా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మనము సహోదరుల ఐక్యత కలిగి జీవించాలి. హల్లెలూయా. యొక్క దినాన దేవుడు మనతో మాట్లాడినటువంటి యొక్క మాటలు వ్యర్థమైపోకుండా ఇక హృదయంలో నెమరు వేసుకొనొచ్చు ఐక్యత కలిగి ప్రతి ఒక్కరూ జీవించాలని ప్రేమతో మీ అందరికీ నమస్కరించి బతిమలాడి చెప్పుకుంటా ఉన్నాను. నిశ్చయముగా మీరు ఐక్యత కలిగి జీవించండి. దేవుడు కోరుకున్నానని అదే ఐక్యతతో అందరూ కలిసి ప్రార్థన చేయండి. నా తండ్రి దగ్గర మిమ్మల్ని ప్రేమిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు, మిమ్మల్ని అభిషేకిస్తాడు, అనేకమైనటువంటి ఆత్మఫలముల చేత మేము నింపుతాడు అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఉన్నటువంటి స్థితిలోనే మీరు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి చివరి ప్రార్థన, ఆ ప్రార్థన అనంతరము మరి సహోదరుడు మన మధ్యలో మరి ప్రార్థన చేస్తారు. అందరం మోకరించి. మహాపరిశుద్ధుడా, మీకు పరిశుద్ధమైన నామమునకి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. 133 కీర్తన 1వ వచనం ప్రకారం సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మనోహరం, ఎంత మేలు అన్నటువంటి వాక్యాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకుని మీ దాసుని నిలబెట్టుకుని వాడుకున్న విధానానికి స్తుతిస్తున్నాను. ఓ ప్రభువా, ఆ రీతిగా మా జీవితాల్లో కూడా మా మటుకు మేము మా శత్రువులందరినీ క్షమించి వారందరితో కూడా సమాధానంతో, ప్రేమతో, ఐక్యం కలిగి జీవించుటకు మాకు కృపను దయచేయండి. మాలో ఉన్నటువంటి ప్రతివిధమైనటువంటి కక్ష, విభేదాలు, అసూయ, మత్సర, ఓ ప్రభువా కోప తాపాలన్నింటిని కూడా తొలగించి, ఓ ప్రభువా మీకు సమాధానమును కలిగి మేము ముందుకు కొనసాగుటకు మాకు కృపను, భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అటు సమాధాన ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రభువా హృదయపూర్వకంగా మా శత్రువులను క్షమించి, ఓ ప్రభువా వారిని విడిచిపెట్టుటకు మాకు సహాయం చేయమని కోరుకుంటూ, మమ్మల్ని ఇంకొన్ని బలపరచమని తండ్రి, ఇప్పటి వరకు అయా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ యొక్క వాక్యం విని మీ సన్నిధిని అనుభవించేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని, తృప్తిపరచి, బలపరిచి, ఆశీర్వదించమని, ఓ ప్రభువా మీ దాసుని కూడా ఇంకొన్ని బలపరిచి వాడుకోనమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.